ఏమండోయి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్లి ముడి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి. అలాగే చివర్లో అడిగే ప్రశ్నకు కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా. మరి ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? రోజు రోజుకు శక్తి మంజుల బంధం బలపడుతుంది. బాబుకి మాధవి ఎవరో తెలుస్తుంది. మాధవి శక్తి మంజులను పెళ్లి చేసుకోవడానికి గల కారణం తెలుసుకోవడం కోసం శక్తి ఇంట్లో ఉండడానికి నిర్ణయించుకొని తల్లిదండ్రులకు చదువు సాకు చెప్పగా వారు కూడా కొద్దిసేపు ఆలోచించుకొని అంగీకారం కోసం రాజా విజయేంద్రకు కాల్ చేయగా తాతయ్య రమ్మనడంతో మాధవి దుకాణం మొత్తం శక్తి ఇంటికి పంపి కాలేజ్కి బయలుదేరింది. వినోద్ కైలాష్ వర్మ దగ్గరికి వచ్చి ఎక్కడికి నాన్న ఇప్పుడు మనం వెళ్తుంది అంటుంటే కైలాష్ వినోద్ వర్మను కింద నుండి పైదాకా చూస్తూ పర్లేదురా, బాగానే ఉన్నావు నువ్వు కూడా. సరేలే కానీ నేను నిన్ను ఒక చోటికి తీసుకుని పోతా. అక్కడ నేను చెప్పే మాటల ప్రకారమే నువ్వు సమయానికి తగ్గట్టు అల్లుకుపోవాలి. మొత్తానికి నువ్వు సంప్రదాయానికి పుట్టిన శుద్ధ పూసలా ఉండాలి అక్కడ అంటూ చెప్పగా వినోద్ సరే అంటూ తల ఊపుతూ తనతో బయటికి నడిచాడు. చరణ్ కైలాష్ వర్మ చెప్పిన మాటలకు మురిసిపోతూ ఇంటికి రాత్రి డ్యూటీ చేసుకుని రాగా భార్య ప్రభ ప్రేమగా ఎదురు వచ్చి మంచినీళ్ళు ఇచ్చి టీ తీసుకుని రావడానికి వెళ్ళగా చరణ్ ఫ్రెష్ అయి వచ్చి హాల్లో టీవీ పెట్టుకుని కూర్చొని టీ తీసుకుని వచ్చి ఇచ్చిన ప్రభా వైపు చూస్తూ ఏంటి ఇంకా నీ పుట్టింటి నుండి శోభనం ఏర్పాట్లకు పిలుపు రాలేదనుకుంటా. అయినా వాడు ఆ సమయానికి మీ చెల్లిని మీ కుటుంబాన్ని చూసి జాలిపడి తాళి కట్టాడే. అంత మాత్రాన ఆ ఎంగిలాకుతో శోభనం ఎలా చేసుకుంటాడు చెప్పు అంటుంటే ప్రభ చిన్నపాటి నవ్వుతో చరణ్ వాళ్ళ శోభనం అయి కూడా 10 రోజుల పైనే అయ్యింది అంటూ చెప్పగా చరణ్ టీ కప్పు పక్కన పెట్టి ఏంటే నువ్వనేది? దాని శోభనం అవ్వడం ఏంటి? అయినా ఎప్పుడు జరిగింది? నువ్వు మరి నాకెందుకు చెప్పలేదు అంటూ కంగారుగా కోపం లోపల దాచుకొని అడుగుతుంటే ప్రభ చరణ్ గురించి మంజుల పెళ్లి తరువాత తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ అయినా చరణ్ దాని శోభనంతో నీకేంటి పని? నువ్వేమన్నా పూజారివా ముహూర్తం చూపించి గదిలోకి పంపడానికి అంటుంటే చరణ్ ప్రభా మాటలకు కోప్పడుతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావే, ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటుంటే ప్రభా కూడా తగ్గకుండా చూడు చరణ్, నీ మనసులో ఏముందో తెలుసుకోలేనంత పిచ్చిదాన్నైతే కాదు నేను. నీ మెదడులో ఉన్న పిచ్చి పనులను ఆలోచనలను మానుకొని చక్కగా ఉండు. లేకపోతే మా నాన్న నీ మీద ఏ కేసులైతే పెట్టిస్తా అని ఆ రోజు నువ్వు మా చెల్లిని అడిగినప్పుడు నిన్ను బెదిరించాడో అదే కేసులు ఇప్పుడు నేను పెడతా. అప్పుడు నువ్వు జైల్లో కూర్చొని 7 ఊచలతో సంసారం చేసి పిల్లలకు అందువు అంటుంటే చరణ్కి ప్రభా మాటలకు కోపం నషాలానికి ఎక్కి ప్రభను లాగి పెట్టి కొడుతూ ఏమంటున్నావే, నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? పెళ్ళై ఎన్ని రోజులైనా తల్లి కాలేని నువ్వు నాకేంటే చెప్పేది? నీ ఒక్క చెల్లినే కాదు, అవసరమైతే పిల్లల కోసం ఇంకో దాన్ని కూడా చేసుకుంటా, ఇంకో దాన్ని కూడా అడుగుతానే. అయినా నీలాంటి గొడ్రాలనిచ్చి నాకు పెళ్లి చేసి నా వంశం వెదక్కుండా చేసినందుకు నీ మీద నేను పెడతానా కేసు అంటుంటే ప్రభ చరణ్ కొట్టిన చెంపను రుద్దుకుంటూ పౌరుషంగా రూపాయి సంపాదించడం చేతగాదు, పెళ్ళానికి చీర తాను చేతగాదు, వస్తూ వస్తూ మూరెడు మల్లెపూలు తేలేవు, నీకు పిల్లలు ఇంకా పెళ్ళాలు, నీ మొహానికి నేనే ఎక్కువ అంటూ మాట్లాడుతున్న ప్రభను చరణ్ మళ్ళా కొట్టడానికి చెయ్యెత్తుతూ ఏంటే పిల్లలు పుట్టని గొడ్రాలివైనా నోరు బాగానే లేస్తుంది అంటుంటే ప్రభ చరణ్ కొట్టడానికి ఎత్తిన చేతిని పట్టుకొని ఆపుతూ చూడు చరణ్, మన పెళ్ళయి 4 ఏళ్ళే అయ్యింది, 40 ఏళ్ళేమీ అవ్వలేదు కదా. పైగా నాకు పీరియడ్స్ ప్రతి నెల సరిగానే వస్తున్నాయి.
ఇంకా నాకు కడుపులో నీటి బుడగల సమస్య కూడా లేదు. థైరాయిడ్ అస్సలే లేదు. షుగర్, బీపీ, అల్సర్ అంటే ఏంటో కూడా తెలీదు. నెలలో 4 రోజులు తప్ప మిగిలిన ఏ రోజు కూడా నువ్వు నన్ను అస్సలు వదలవు. మరి నాకు పిల్లలెందుకు కావడం లేదంటావు? చెప్పు నువ్వు. నేను గొడ్రాలినా? లేక నువ్వు గొడ్డుబోతోడివా? చెప్పు. అడగాలనుకున్నా, అనాలనుకున్నా ఆడదానికి చాలా మాటలే వస్తాయి. కానీ ఏ ఆడది మాట్లాడదు. ఎందుకో తెలుసా? కడుపులో బిడ్డను మోయడానికన్నా ముందే భర్తను మనస్సులో మోస్తుంది. అతని తప్పులను కడుపులో పెట్టుకొని కాపురం చేస్తుంది. కాబట్టి ప్రతి మొగుడు, మగాడు భార్యల్లో తప్పులు, లోపాలను ఎత్తి చూపించే ముందు మీ ముడ్డి కింద ఉన్న మురికి చూసుకోవాలి అంటూ చరణ్‌ని కోపంతో కడిగి పరేస్తుంది. చరణ్‌కు ప్రభలో అంత కోపం, బాధ ఎప్పుడూ కనిపించకపోయేసరికే ఇంతకు మించి లాగితే తన చీటినే చిరిగిద్ది అని, అప్పుడు మొత్తానికే మోసం వస్తుంది అనుకుని గమ్మున సోఫాలో కూర్చుండిపోతే ప్రభ అతని వైపు కొద్దిసేపు చూస్తూ, చూడు చరణ్, అంతగా నీకు పిల్లలు కావాలి అని ఉంటే చెప్పు, ఇద్దరం ముందు హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం. ఈ రోజుల్లో ఇలాంటి చెకప్స్ పెద్ద విషయమేమీ కాదు. ఒకవేళ నిజంగా నువ్వనుకున్నట్లుగానే లోపం నాలో ఉంటే, నాకు ఎప్పటికీ పిల్లలు కారు అని తెలిస్తే నేను నీకు విడాకులిస్తా. దగ్గరుండి ఒక మంచి అమ్మాయిని చూసి నీకు నేను పెళ్లి చేస్తా. అదే లోపం నీలో ఉంటే, నీ వల్ల ఎప్పటికీ పిల్లలు కారు అని తెలిస్తే ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళి ఒక బాబును తెచ్చుకొని పెంచుకుందాం. అంతేకాని నీ మనసులో ఉన్న ఈ చెత్తను తీసి పడేయి. లేకపోతే నీకే నష్టం అంటూ లోపలికి వెళ్ళిపోయింది. మాధవి కాలేజ్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఆమె ముందు బాబు ప్రత్యక్షమై ఆమెతో కలిసి నడుస్తూ ఒకచోట ఆమెను పట్టుకొని ఆపి నుంచోబెట్టి, చూడు మాధవి, నేను నిన్ను చాలా సీరియస్‌గా ఇష్టపడుతున్నా. నువ్వు అందరిలాంటి ఆడదానివి కాదు. వాళ్ళందరూ అరిటాకుల్లాంటి వాళ్ళు. నువ్వు వెండి కంచం లాంటి దానివి అంటూనే ఇంకా ఏదో మాట్లాడబోతున్న బాబుకి మాధవి అడ్డు తగులుతూ, చూడు బాబు, నీ ఆకులు, జోకులు మడిచి జేబులో పెట్టుకో. నువ్వు అన్నావు కదా నేను అందరిలాంటి దాన్ని కాదు అని. అది మాత్రమే గుర్తుపెట్టుకో. నేను నిన్ను ప్రేమించను. నీ డబ్బుకు లొంగను. నీ కార్స్, నీ బైక్స్ ఏవీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఎదుటివారి దగ్గర ఆనెస్టీ, నమ్మకం, నిజాయితీ. అది నీ దగ్గర భూతద్దం వేసి వెతికినా కనపడదు. సో ప్లీజ్ నీ పని నువ్వు చేసుకో. నా చదువేదో నన్ను చదువుకోనివ్వు. ఇంతకన్నా మర్యాదగా ఇక నీతో ఎప్పుడూ చెప్పను. తరువాత నీ ఇష్టం అంటూ మాధవి బాబు ఎంతగా పిలుస్తున్నా వినిపించుకోకుండా క్లాస్‌కి వెళ్ళిపోయింది. దాంతో బాబు కోపంగా కాలిని నేలకేసి కొడుతూ, నీ అక్క చెల్లెళ్ళకి ఒక్కటే జీన్స్ ఉంది కదా! అది కూడా అంతే. ఆ రోజు చావడానికైనా సిద్ధపడింది తప్ప సుఖపెట్టడానికి ఇష్టపడనూ లేదు, ఒప్పుకోనూ లేదు. అందుకే నువ్వు కూడా ఎంత దూరమైనా ఈ విషయాన్ని తీసుకొని పోతావులే కానీ నా దారికి మాత్రం రాను అంటున్నా. ఇక లాభం లేదు. మీకు నేనేంటో, ఎలాంటి వాడినో తెలిసే రోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు పరిస్థితి మీ ఊహకు కూడా అందదు అనుకుంటూ బాబు క్యాంటీన్‌కి వెళ్ళిపోయాడు. మరోచోట మాధవి లగేజ్‌ని గెస్ట్ రూమ్‌లో సర్దుతున్న మంజుల దగ్గరకు శక్తి వచ్చి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు? మీ చెల్లి ఇక్కడే ఉంటుంది అని తెలిసిన దగ్గర నుంచి అంటూ మాట్లాడుతూ వచ్చి కూర్చోగా, మంజుల బట్టలు సర్దుతూనే, అవును శక్తి, నేను ఎప్పుడూ దానికి దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేదు. మా ఇంట్లో మా అమ్మ, మా అక్క ఓ పార్టీ అయితే, నేను, మాధవి, నాన్న ఒక పార్టీ. తను ఎప్పుడూ నాతోనే ఉంటుంది. పెళ్ళి తరువాత ఇక్కడ నేను ఎంత హ్యాపీగా ఉన్నా నా చెల్లి మీద దిగులు ఏదో ఒక మూలన ఉంటూనే ఉంది. కానీ ఇంకిప్పుడు అలా అయితే ఉండదు అంటూనే చేస్తున్న పనిని ఆపి శక్తి పక్కకు వచ్చి కూర్చుంటూ,
శక్తి, మాధవి ఇక్కడ ఉండడం వల్ల నీకేమన్నా ఇబ్బందిగా ఉందా? లేదు కదా! అంటుంటే శక్తి మంజులనే చూస్తూ, ఇబ్బంది ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పు? మీ చెల్లి వస్తుంది అని తెలిసి ఆ బట్టలు సర్దుతూ, నా ఆఫీస్‌కి టైం అయింది అనే విషయం కూడా మర్చిపోయావు. ఇక మాధవి ఇంట్లో ఉంటే నువ్వు నన్ను పట్టించుకుంటావా చెప్పు? అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకుంటూ, నడుమును చేతితో చుట్టేసి, ఇదిగో ఇలా నీతో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫ్రీగా ఉంటామా? ఉండలేం కదా! నీ చెల్లికి నీ ప్రేమ మొత్తం చూపిచ్చేస్తావు. మరింకా నా మీద ఏం చూపిస్తావు చెప్పు? అంటుంటే శక్తి మాటలకు తన మీద రోజు రోజుకు చూపిస్తున్న ఇష్టానికి మంజుల మురిసిపోతూ అతని బుగ్గ చిన్నగా కొరుకుతూ, సార్, శక్తి సార్, నాకు ముందు మీరే సార్, ఆ తరువాతే ఎవరైనా సార్. మీ పనులు అయిన తరువాతే నా చెల్లి పనులను చేస్తా. ఒకవేళ అలా చెయ్యకపోతే ఇక మిమ్మల్ని నేను బ్రతిమలాడగలనా చెప్పు? అలిగి కొండెక్కి కూర్చోరు అంటుంటే శక్తి మంజుల కొరికిన చోటు రుద్దుకుంటూ, రాక్షసి, తినేస్తావా ఏంటి నన్ను? అలా కొరికేశావు అంటుంటే మంజు చిన్నపాటి కోపంతో బుంగమూతి పెట్టుకొని శక్తి ముక్కు పట్టుకొని లాగుతూ, కొరకడం గురించి నువ్వు చెప్తున్నావా? నేను చీర పక్కకు తీస్తే సగం గుర్తులు అవే ఉంటాయి నా ఒంటి మీద. నేను ఒక్కసారి కొరికితే రాక్షసి అంటున్నావు. మరి నువ్వేమన్నా జాంబీవా? ఎన్నిసార్లు కొరికేస్తావో తెలుసా? అంటుంటే శక్తి నవ్వుతూ ఆమె బుగ్గలు గిల్లుతూ, ఇదిగో ఇలా నువ్వు నన్ను మాటలలో గెలుస్తావు. మరి నాకు మాట్లాడడం రాదాయా? అందుకే నేను చేతల్లో అయినా, నేను మాత్రమే చేసే పనిలో అయినా నీ మీద గెలవాలని గట్టిగా కృషి చేస్తుంటా. అందుకే ఆ తీపి గుర్తులను నా గెలుపులుగా ప్రతి రాత్రి నీ వంటి మీద లెక్క కడుతూ ఉంటా. అంటూ ఆమె తలను వంచి ఆమె అధరాలను అందుకొని ప్రేమగా మధువును చుంబిస్తూ ఉన్నాడు. మంజుల కూడా శక్తి ప్రేమను ఆస్వాదిస్తూ ఆమె చేతివేళ్లతో అతని జుట్టుతో ఆడుకుంటూ అధరాల మధువులను అందిస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన 3 నిమిషాలకు అటుగా ఎవరో వస్తున్న అలికిడి విని ఎవరికి వారు సర్దుకుంటూ కూర్చున్నారు. ఇంతలో పని మనిషి వచ్చి, సార్, మిమ్మల్ని తాతగారు పిలుస్తున్నారు, రమ్మంటున్నారు, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అంటూనే మంజుల వైపు చూస్తూ, అమ్మాయి గారు, తాతయ్య గారు వచ్చిన వారికి మీతోనే టీ పంపించమన్నారు. నేను టీ చేస్తున్నా, మీరు కూడా రండి అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళడంతోనే వారు తమను తాము సర్దుకుంటూ అద్దంలో చూసుకొని గది బయటకు నడిచారు. మంజుల కిచెన్కి పోతే శక్తి కిందికి పోతున్నాడు. మెట్లు దిగుతున్న శక్తికి హాల్లో తాతయ్యతో సోఫాలో కూర్చున్న కైలాష్ వర్మ, అతని కొడుకు వినోద్ వర్మ కనిపించారు. దాంతో శక్తి ఇంకొంచెం స్పీడ్గా దిగి తాతయ్య దగ్గరకు రాగా వినోద్ వర్మ లేచి, హాయ్ శక్తి, ఎలా ఉన్నావు అంటూ చిన్నగా హగ్గిచ్చి పలకరించగా శక్తి చిన్నపాటి నవ్వుతో, హాయ్ వినోద్ వర్మ, ఐఎమ్ గుడ్ అండ్ యూ అనగా వినోద్, ఐఎమ్ ఆల్సో ఫైన్ అంటూ కూర్చుంటే కైలాష్ శక్తినే చూస్తూ, హాయ్ శక్తి, ఎప్పుడూ బిజినెస్ మీటింగ్స్లో, టెండర్స్ దగ్గర, పెద్ద పెద్ద పార్టీస్ దగ్గర మాత్రమే మనం కలుసుకున్నాం. ఇలా ఎప్పుడూ ఫ్యామిలీ పరంగా కలవలేదు కదా! నువ్వు మీ బిజినెస్ని హ్యాండిల్ చేసుకున్నాక అస్సలే కలవలేదు అంటూ పలకరించగా శక్తి చిన్న నవ్వుతో, హాయ్ అంకుల్, మనం తరచూ కలవడానికి మా నాన్నలా నేనేమి మీ ఫ్రెండ్ని కాదు. నాకు ఏజ్ కూడా మీ అంతైతే లేదు అంటూ కూర్చోండి అని చెప్పగా వర్మ కూర్చుంటూ తాతయ్యను చూడగా తాతయ్య శక్తి వైపు చూస్తూ, అరే శక్తి, ఇప్పుడు కూడా ఈ వర్మ మనని చూడడానికేం రాలేదు, మనని ఒకటి అడగడానికి వచ్చాడు అంటుంటే శక్తి అనుమానంగా ఏంటి అన్నట్లు చూడగా వర్మ నవ్వుతూ, విజయేంద్ర గారు, అలా చెప్తే ఏం తెలుస్తుంది తనకు, అర్థమయ్యేలాగా చెప్పండి అసలు విషయం అంటుంటే
తాతయ్య నవ్వుతూ అది కూడా నిజమే వర్మ అంటూ శక్తి వైపు తిరిగి, శక్తి, వర్మ తన కొడుక్కి మన అనితను అడగడానికి వచ్చాడురా అంటూ చెప్పగా శక్తి ఎదురుగా ఉన్న వారి వైపు మింగేసేలా చూస్తున్నాడు. ఇంతలో మంజుల అక్కడికి టీ తీసుకుని వచ్చింది. మరి కథలో తరువాతి భాగాల్లో ఏది జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే నేను కథల్లో రాసే ఎలాంటి సీన్స్ నచ్చుతాయో కూడా కామెంట్ చేయండి. అంటే లైక్ రొమాన్సా, లేకపోతే రివెంజా, ఇంకా ఫైటింగ్ సీన్సా, లేకపోతే కథ స్టార్ట్ చేసే విధానమా, లేక కథ ఎండ్ చేసే విధానమా, ఇలా మీకు ఏది నచ్చిద్దో పర్టికులర్గా ఆ జోనర్ని ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.